అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకి అడుగు బయట పెట్టాలంటే భయమేస్తుంది కదా, కానీ చల్లచల్లగా జ్యూసులు తాగుదాం అని మనసుకి అనిపిస్తుంది. మరి జ్యూస్ షాపుల్లో దొరికే జ్యూస్ కంటే కూడా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం పదండి. మరి మీకోసం చక్కెరకేళి జ్యూస్ అలాగే పపాయా జ్యూస్ ఈ 2 రకాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా జ్యూసెస్ కోసం కాచి చల్లార్చిన పాలు, 1 కప్పు పాలు తీసి ఇలా ఒక వేరే బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రీజర్లో ఇలా గడ్డ కట్టేసింది అనమాట. ఇలా పాలు గడ్డ కట్టి కనుక మనం జ్యూస్లో వాడుకుంటే ఆ జ్యూస్ అనేది స్మూతీగా చాలా చిక్కగా టేస్టీగా వస్తుందండి. మనం జ్యూస్ షాపుల్లో కూడా చూడండి పాల గడ్డలు వేస్తూ ఉంటారు ప్యాకెట్లోవి అప్పటికప్పుడు. అవి పచ్చి పాలు కదా. నేనైతే పాలు కాగబెట్టి ఆ తర్వాత చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మీకు నచ్చితే పచ్చి పాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలగడ్డని పక్కన పెట్టేసుకోండి. ముందుగా చక్కెరకేళి జ్యూస్ చేసుకుందాము. దానికి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక 5 నుంచి 6 జీడిపప్పు, 4 బాదం పప్పు, 1 యాలుక్కాయ వేసేసి 2 స్పూన్ల షుగర్ కూడా వేసేసి, షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మార్చుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి. చక్కెరకేళి అనేది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. నేను చేసే జ్యూసు 2కి వస్తుందండి. 3 చక్కెరకేళి అరటిపండ్లు చేస్తున్నానమాట. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలి అనుకుంటే. ఇవి బాగా ఇలా పౌడర్ చేసుకోండి. మరి పౌడర్ ఏం అవసరం లేదండి, ఇలా కొంచెం క్రంచీగా ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. ఇదిగోండి నేను 3 చక్కెరకేళి అరటిపండ్లు తీసుకున్నాను. పండినవి తీసుకున్నాను, కొంచెం పండినవి అయితే బాగుంటుంది జ్యూస్కి. వీటిని కట్ చేసి ఈ మిక్సీ బౌల్లోకి వేసుకోండి. వీక్గా ఉన్న పిల్లలకి, కొంచెం బక్కగా ఉన్న పిల్లలకి ఈ జ్యూస్ డైలీ ఇవ్వండి. ఒక 10 డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది మీకు. నున్నగా తయారవుతారనమాట. అంత మంచిది హెల్త్కి. అలాగే వెయిట్ కూడా కొంచెం గెట్ ఆన్ అవుతారు. ఇలా కట్ చేసి వేసుకున్నాక ఈ పాలగడ్డని హాఫ్ వేసుకుంటున్నానండి. అంటే 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ పాలగడ్డ లేదు మీ దగ్గర అనుకుంటే గనక బాగా చిల్లుడు మిల్క్, అంటే బాగా కూల్గా ఉన్న మిల్క్ వేసుకోండి. చూడండి బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసాను. ఇదిగోండి బాగా స్మూత్గా మిక్సీ పట్టేశాను. ఈ మిగిలిన పాలగడ్డని నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. వేరే జ్యూస్లోకి వాడుకుందామని చెప్పేసి నాకు సరిపోయిందనమాట. మీకు ఇంకొంచెం వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చండి. తర్వాత 2 గ్లాసులు తీసుకొని అందులో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చక్కెరకేళి జ్యూస్ని అందులో పోసుకోండి. ఈ జ్యూస్ వల్ల స్కిన్ గ్లో అవుతుందండి, ఫేస్లో గ్లో వస్తుంది, అలా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, బాడీలో వీక్నెస్ ఉండదన్నమాట. అంటే ఈ ఎండాకాలం పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తుంటారు కదా, డైలీ 1 గ్లాస్ ఈ జ్యూస్ ఇవ్వండి. సూపర్ అంటే సూపర్గా ఎనర్జెటిక్గా ఉంటారనమాట పిల్లలు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే అండి, కొంచెం వీక్ ఫీల్ అవుతుంటే ఈ జ్యూస్ తాగితే మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. మనకి జ్యూస్ షాపుల్లో హార్లిక్స్ వేస్తూ ఉంటారు కదా, అలా మనం కూడా ఇలా హార్లిక్స్ వేసి పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట. చక్కెరకేళి బనానా జ్యూస్ రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కదా. ఇంకా మరి నెక్స్ట్ పపాయా జ్యూస్ చూద్దామా. పపాయా జ్యూస్ కోసం ఇలా పపాయా పీల్ తీసేసి లోపల గింజలు కూడా తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చక్కెరకేళి జ్యూస్లో వాడిన తర్వాత మిగిలింది కదండి పాలగడ్డ, అది కూడా తీసుకున్నాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకోండి. ఒకటి మిక్సీ గిన్నె తీసుకొని, జ్యూసర్ ఉంటే జ్యూసర్, లేకపోతే ఇలా మిక్సీలో అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ బొప్పాయి ముక్కల్ని మిక్సీలోకి వేసుకోండి. అలాగే ఆ పాలగడ్డను కూడా వేసుకోండి. బొప్పాయి అనేది హెల్త్కి చాలా మంచిదండి. డైలీ 1 పీస్ తినమని చెప్తూ ఉంటారు డాక్టర్స్ అయితే. షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఎవరికైనా సరే మంచిదండి హెల్త్కి. బొప్పాయి స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. బొప్పాయి కనుక బాగా తీయగా ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కొంచెం సప్పగా అనిపిస్తే ఒక 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ ఇష్టం లేకపోతే అసలు అవాయిడ్ కూడా చేయొచ్చండి. ఆ తర్వాత ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ పపాయా జ్యూస్ తాగినా కూడా
ఫేస్ అనేది స్కిన్ గ్లోగా మెరిసిపోతూ ఉంటుందండి. ఒక 10 డేస్ తాగి చూడండి, ఫేస్లో ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ పపాయ జ్యూస్ని అందులో వేసుకొని పైన నేను డేట్ సిరప్ ఉంటే కొంచెం అలా డెకరేట్ చేసినట్టు వేసానండి, కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం. అంటే పిల్లలు తాగేటప్పుడు చూడటానికి కలర్ఫుల్గా ఉంటే పిల్లలకి బాగా నచ్చిద్దండి, ఏదో కొత్త ఐటమ్ అని. పపాయ తినడానికి మారం చేసే పిల్లలకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి, నో అనకుండా తాగేస్తారనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ అండి. ఈ 2 జ్యూసులు కూడా హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఫేస్లో గ్లో పెరుగుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, ఎనర్జీగా ఉంటారు, డే అంతా యాక్టివ్గా ఉంటారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ 2 జ్యూసులు మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.